రాష్ట్ర పరిపాలనలో ప్రజలే కేంద్రంగా పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని, నేను కాదు మనమనే సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో 2 రోజుల పాటు జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ శుక్రవారం ముగిసింది. సుమారు 22 గంటల పాటు సాగిన ఈ మారథాన్ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి పలు కీలకమైన అంశాలపై సమీక్షించారు. ముగింపు ఉపన్యాసంతో రాష్ట్ర సాగునీటి రంగంపై కీలక ప్రకటన చేస్తూ 25 ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు ఉద్దేశించిన ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశారు. పాలనలో టీం వర్క్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. నేను అనే అహం వీడి మనం అనే భావనతో కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని, మన పాలన పూర్తిగా పౌర కేంద్రంగా ఉండాలని, నేను ప్రతి సోమవారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు వింటున్నానని, ఇకపై మీరు కూడా ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ పాలనా విధానాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలని, కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారులు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించామన్నారు. పేదల జీవన శైలి ప్రమాణాలను పెంచేందుకు P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజలపై విద్య, వైద్యం, విద్యుత్ భారాన్ని తగ్గించేలా అధికారులు చొరవ చూపాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తాము నిర్వహించే సమీక్షలు, సమావేశాలన్నీ పేద మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల గత 23 నెలల్లో నెలకు 1,00,000 కోట్ల చొప్పున మొత్తం 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగానే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలకు సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని ఆదేశించారు. గోకుల్, రిలయన్స్ వంటి డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వస్తున్న పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తుకు సంకేతమని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖ పరిశ్రమకు నీరందిస్తామన్నారు. ఈ ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నామని, నేరేడి బ్యారేజ్ పనులు కూడా ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు. సంతృప్తి స్థాయిలో అందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 15లోగా 2,50,000 ఇళ్లు, డిసెంబర్ నాటికి మరో 2,38,000 ఇళ్లు, సామూహిక గృహప్రవేశాలు జరగాలన్నారు.